जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. నిన్నటి రోజున శిశుమార చక్రాన్ని గురించి వర్ణించారు. ఇక ఇవాళ రాహువు మొదలైనటువంటి గ్రహాల యొక్క ఉనికిని, అలాగే అతల వితల సుతల తలాతలం అని చెప్పబడేటువంటి పాతాళం దాకా ఉన్నటువంటి లోకాల వర్ణనని, అలాగే మన భూమి యొక్క హద్దుని, వీటన్నిటిని కూడా తెలియచేస్తారు. అందులో సుఖ మహర్షి అంటున్నారు కదా, ఓ మహారాజా,
సూర్యుడికి 10 లక్షల యోజనాల దిగువన రాహుగ్రహం నక్షత్రాల్లాగా సంచరిస్తూ ఉంటుందయ్యా. ఇతను అసురుడే, అసురాధముడు కూడా. అలాంటి అసురాధముడైనటువంటి ఇతను సింహిక అని చెప్పబడేటువంటి ఆమె యొక్క సంతానం. ఇతను యథార్థంగా అయితే ఒక గ్రహత్వాన్ని కానీ దేవత్వాన్ని కానీ పొందడానికి పూర్తిగా అయోగ్యుడు, యోగ్యత అస్సలు లేదు. అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత దేవత్వం గ్రహత్వం అనేటువంటివి పొందాడు అని పండితులు చెప్తూ ఉంటారు అన్నాడు సుఖమహర్షి. బాగా లోకంలో ఉండేటువంటి జీవులకి తాపాన్ని కలిగించేటువంటి సూర్యదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మండలం 10,000 యోజనాలు కలిగి ఉంటుంది. అలాగే చంద్రలోకం 12,000 యోజనాలు ఉంటే ఈ రాహు ఉండేటువంటిది, ఈ రాహు మండలం అనేటువంటిది 13,000 యోజనాల ప్రాంతంట, ప్రదేశంట. పూర్వంలో ఈ రాహువు అమృతాన్ని పానం చేయాలనుకున్నాడు. రాహువు కేతువు ఇద్దరు కూడా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ అమృతాన్ని పంచుతున్నాడు దేవతలకి అసురులకి. ఆ ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామి వచ్చి ఆ అమృతాన్ని పంచుతున్నప్పుడు ముందు దేవతల వరుసలో అందరికీ కూడా అమృతాన్ని ఇస్తున్నాడు. ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడాను గమనించారు, నారాయణుడు మనని మోసం చేయవచ్చు, మనకి ఇస్తాడో లేదో, ఎందుకైనా మంచిది అని వాళ్ళిద్దరూ కూడా దేవతా స్వరూపాలు ధరించి వెళ్ళి దేవతల యొక్క వరుసలో కూర్చున్నారు. ఆ దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని పానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అప్పటికే నారాయణుడు మోహిని అవతారంలో వారికి ఇస్తున్నాడు. అది చూసి వెంటనే సూర్యచంద్రులు ఇద్దరూ కూడాను లేచి బిగ్గరగా అరిచారు. వాళ్ళు రాహుకేతువులు రాజు, వాళ్ళు రాక్షసులు అంటూ పెద్దగా అరిచారు. అరవడంతో వారి యొక్క ఇది బయటపడటంతో వాళ్ళిద్దరికీ సూర్యచంద్రుల మీద చాలా విపరీతమైనటువంటి కోపం ఉండేది. సరే, అందుకని వాళ్ళు ఏం చేశారు, ప్రతి అమావాస్య నాడు, ప్రతి పూర్ణిమ మొదలైనటువంటి 2 రోజుల్లోనూ సూర్యచంద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంబడించి వాళ్ళ యొక్క మార్గాన్ని అడ్డుకోవడం కోసం, వాళ్ళని మింగడం కోసం బయలుదేరి వెళ్ళేవాళ్ళు. అలా వెళుతూ ఉన్నప్పుడు అంటే కొద్దిసేపు లోకుల యొక్క చక్షువుల్ని, కళ్ళని వాళ్ళు అగోచరం కాకుండా, అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా అగోచరం కాకుండా, కనిపించకుండా చేసేవారు. సరే, సూర్యచంద్రుల వల్ల ఈ విషయాన్ని తెలుసుకున్నాడు నారాయణుడు. ఇగో మాకు ఇలాగ వచ్చి రాహుకేతువులు ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ప్రధానంగా రాహువు ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నాడు. సరే, ఈ విషయం తెలుసుకున్నటువంటి పరమాత్మ వాళ్ళ యొక్క రక్షణ కోసం సుదర్శన చక్రాన్ని అనుగ్రహించారు. ఆ సుదర్శన చక్రం వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా తిరుగుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉండేది. ఈ రాహువు ఆ సూర్యుడినో చంద్రుడినో మింగడానికి వచ్చినప్పుడు ఈ సుదర్శన చక్రం కనిపించేటప్పటికే దాన్ని చూసి ఒక్క ముహూర్త కాలం మాత్రం అక్కడ ఉండి భయపడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ ముహూర్త కాలమే గ్రహణ కాలం అని అంటామన్నమాట. ఆ సుదర్శనుడిని చూసి భయపడి వెళ్ళిపోయే లోపుగా ఉన్నటువంటి కొద్దిపాటి కాలం, ముహూర్త కాలం మాత్రం మనం గ్రహణ కాలం అంటూ ఉంటాం. సరే, రాహుగ్రహం నుంచి 10 లక్షల యోజనాల కిందికి సిద్ధులు, చారణులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు నివసించేటువంటి లోకం, వారి కింది భాగంలో భూత ప్రేత పిశాచ యక్ష రాక్షసులు నివసించేటువంటి అంతరిక్షం ఉన్నది. ఎంత దూరం వరకైతే వాయువు ప్రసరిస్తుందో, మేఘాలు ఉంటాయో ఆ భాగం అంతా, అభానికి పైగా ఉండేటువంటిదంతా అంతరిక్షం. దానికి కింది భాగంలో పృథివీ ఉన్నది, భూమి ఉన్నది. ఎంత దూరానికైతే, ఎంత ఎత్తులో అయితే హంసలు కానీ, గద్దలు కానీ, డేగలు కానీ, లేదా గరుడ పక్షి మొదలైనటువంటి ప్రధానమైనటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఎత్తు వరకు అయితే ఎగరగలుగుతాయో అంతవరకు ఈ భూమి యొక్క హద్దు చెప్పబడింది.
ఈ భూమి యొక్క హద్దు అంత మటుకు, దానికి పైన అంతరిక్షం, దానికి పైన 10,000 యోజనాలకి పైగా సిద్ధులు, చారణులు మొదలైనటువంటి వాళ్ళు నివసించేటువంటి స్థానం. సరే, ఈ పృథివికి దిగువన మన పృథివీ చెప్పబడింది కింది భాగంలో. ఆ పృథివికి కింది భాగంలో 10 లక్షల యోజనాల తేడాతో అతలమని, అన్నిటికీ ప్రతిదానికి 10 లక్షల యోజనాల తేడా ఉంటుంది. అలా అనుకుంటూ అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళం అనేటువంటి 7 భూ వివరాలు ఉన్నాయి. అయితే భూమండల పరిమాణంతో ఉంటాయిట. వీటిని బిలస్వర్గాలు అంటారు. మనం చెప్పుకున్నాం చూడండి, భౌమస్వర్గం అని, దివ్యస్వర్గం అని, అలాగే బిలస్వర్గం అని. భౌమస్వర్గం అంటే ఈ భూమి మీద ఉండేటువంటి వర్షాలు, దివ్యస్వర్గం అంటే స్వర్గాది లోకాలు. అలాగే ఇప్పుడు బిలస్వర్గం అంటే భూమికి కిందగా ఉన్నటువంటి అతల వితల పాతాళం దాకా ఉండేటువంటి లోకాలు. వీటిని బిలస్వర్గాలు అంటారు. సరే, వాటిల్లో కూడాను మళ్ళీ జనపదాలు ఉన్నాయట, అలాగే ఉద్యానవనాలు ఉన్నాయట, అనేకమైనటువంటి సంపదలు ఉన్నాయట. వీటిలో ఎవరు నివసిస్తారండి అంటే దైత్యులు, దానవులు, నాగులు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడాను గృహాధిపతులై ఉంటారట. అంటే గృహస్థాశ్రమాన్ని పాటిస్తూనే భార్యాపుత్ర బంధువులతోటి ఆనందంగా జీవనం సాగిస్తారట. వీరి యొక్క భోగ్య విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే వీరు అనుభవించేటువంటి భోగ్యాలు ఇంద్రుని కంటే కూడాను చాలా గొప్పగా ఉంటాయట. వాళ్ళకైనా వారు అనుభవించేటువంటి భోగాధిక విషయాల్లో విఘ్నాలు వస్తాయేమో, కానీ వీళ్ళకి విఘ్నాలు కూడా ఉండవట వీరు అనుభవించేటువంటి భోగాల్లో. ఎందుకంటే ఎవరు కూడాను నీచలోకాల్లోకి వెళ్ళాలని కోరుకోరు కదా. కోరుకోనప్పుడు అవి సంపాదించాలనేటువంటి ఆశ కూడా ఉండదు కనుక దానికి వాళ్ళు విఘ్నాలు కల్పించేటువంటి అవకాశం లేదు. ఊర్ధ్వలోకం స్వర్గలోకం కనుక దాన్ని పొందాలి అనేటువంటి ఆశతోటి దాని మీద దాడి చేయవచ్చు, విఘ్నాలు కల్పించవచ్చు వాళ్ళ యొక్క సుఖాలకి. అందువల్ల వీళ్ళకి ఆ బాధ కూడా లేదట. సరే, వారు ఈ ప్రదేశాల్లో చక్కగా మాయకి వశులైపోయి ఆమోదం, ప్రమోదం మొదలైనటువంటి వాటితో మత్తులై జీవిస్తూ ఉంటారట. ఈ బిలస్వర్గాల్లో మాయావి అయినటువంటి మయదానవుడు అని చెప్పబడేటువంటి మయుడు అనేటువంటి దానవుడి చేత ఎన్నో రకాలైనటువంటి దానవ పురాలు నిర్మించబడ్డాయట. అవి అన్ని సౌకర్యాలతోనూ ఉంటాయట, అతి మనోహరంగా ఉంటాయట. అక్కడ ఉద్యానాదులు మొదలైనటువంటివి కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయట. కానీ ఈ భూ వివరాల్లో సూర్యుని యొక్క వెలుగు ఉండదు. అందువల్ల ఇక్కడ పగలు రాత్రి అనేటువంటి కాల విభాగం అనేటువంటిది ఇది ఉండదు. అందువల్ల అక్కడ కాలం వల్ల కలిగేటువంటి భయం కూడా వీళ్ళకేమీ ఉండదట. సరే, అయితే మరి ఇక్కడంతా చీకటి కదండి, వాళ్ళు ఎలా బతుకుతారు? సూర్యుడు చంద్రుడు ఉండడు అంటున్నారు కదా అని అంటే, ఆ సర్పాలు ఉన్నాయే, సర్పాల యొక్క మస్తకాలు అంటే తలల మీద మణులు ఉంటాయి. ఆ మణుల యొక్క కాంతి చేత అక్కడ ఉండేటువంటి అంధకారం అంతా కూడా నశిస్తుందిట. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దివ్య ఔషధ రసాన్ని తాగుతారట, దివ్యమైనటువంటి ఔషధ రసం తాగుతారట. దీంతోనే వాళ్ళు స్నానం కూడా చేస్తారట. ఆ దివ్యమైన ఔషధ రసంతోనే అది తాగడం కానీ స్నానం చేయడం కానీ వాళ్ళు దాంతోనే చేస్తారట. అందుకని వాళ్ళకి ఎలాంటి శారీరకమైనటువంటివి కానీ మానసికమైనటువంటి కానీ బాధలు ఉండవుట. అలాగే వాళ్ళు ఎప్పుడూ కూడాను పాలిపోవడం, ముడతలు పడడం, వార్ధక్యం మొదలైనటువంటి దేహానికి ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వికారాలు ఉండవుట. అలాగే వాళ్ళ దగ్గర దుర్గంధం అనేటువంటిది ఉండదుట, చెమట ఉండదుట, శ్రమ ఉండదుట, ఉత్సాహం లేకపోవడం అనేటువంటిది ఉండదుట. వీళ్ళందరూ కూడా మంగళస్వరూపులై ఉంటారట. వీళ్ళకి సుదర్శనుడి యొక్క తేజస్సు తప్ప యమధర్మరాజు కూడా వీళ్ళని ఏం చేయలేట. అలా నివసిస్తూ ఉంటారట.
ఈ భూ వివరాలకు వస్తే అతలం అనేటువంటిది ఉంది. ఆ అతలం అనేటువంటి లోకం ఏదైతే ఉందో దాన్ని మయదానవుడి యొక్క పుత్రుడు ఉన్నాడు బలుడు అని. ఆ బలుడు అనేటువంటి ఆ అసురుడు దీంట్లో ప్రధానంగా నివసిస్తూ ఉంటాడు, రాజుగా అన్నమాట, పరిపాలిస్తాడు. ఇతనికి 96 విధాలైనటువంటి మాయలు అతని చేత సృష్టింపబడ్డాయిట, అతను సృష్టించాడు. వాటిలో కొన్నిటిని ఇప్పటికీ కూడాను మాయావులైనటువంటి వాళ్ళకు లభించి ఉన్నారయ్యా అని సుఖమహర్షి చెప్తున్నాడు. అయితే ఈ దానవుడు, ఈ మయదానవుడి యొక్క కుమారుడు బలుడు ఒకసారి ఆవలించట. అతను కనుక ఆవలిస్తే అతని ముఖం నుంచి స్వైరిణి అనేటువంటి స్త్రీ జాతి వచ్చిందట. ఆ స్వైరిణి అనేటువంటి స్త్రీ జాతి ఏమిటి అని అంటే తన వర్ణం కలిగినటువంటి పురుషులతో రమించేటువంటి స్త్రీట. మళ్ళీ ఇంకొక స్త్రీ జాతి వచ్చిందట కామిని అని, అంటే ఇతర వర్ణాల పురుషులతో తిరిగేటువంటి స్త్రీట. పుంశ్చలి అని చెప్పబడేటువంటి ఒక స్త్రీ వచ్చిందిట, అంటే ఆ మిక్కిలి చంచల స్వభావం కలిగినటువంటిది అన్నమాట, అలాంటి స్త్రీ. ఈ ముగ్గురు యొక్క స్వభావాలు కలిగినటువంటి స్త్రీలు పుట్టారట. సరే, ఆ పుట్టి ఇతను ఉన్నాడే బలుడు, అతనికి హాటకం అని చెప్పబడేటువంటిది, అంటే ఉమ్మెత్త, హాటక రసాన్ని తాగించేవారట. అతని చేత పానం చేయించి అతనితో విలాసంగా తిరుగుతూ ఉండేవారట. ఈ రసపానం వల్ల 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు అయ్యేవట అతను. ఆ బలంతో మదాంధుడైపోయి నేనే పరమాత్మని, నేనే సిద్ధుణ్ణి అని తనని తాను పొగుడుకుంటూ తిరిగేవట. సరే, దీని కింద అతలానికి దిగువగా వితలం అనే పేరుతో ఒక లోకం ఉన్నది. ఇక్కడ హాటకేశ్వరుడు అనేటువంటి పేరుతో మహాదేవుడు తన యొక్క అనుచరులతో కూడి ప్రజాపతి అయి బ్రహ్మ యొక్క సృష్టి ఏదైతే ఉందో, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ యొక్క సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టిని వృద్ధి చేయడం కోసంగా భవానీతో కలిసి ఇక్కడ జీవిస్తాడట, అంటే పార్వతీదేవితో కలిసి జీవిస్తాడట. హరుడు గౌరీ వీళ్ళిద్దరి యొక్క వీర్యం చేత హాటకి అనేటువంటి ఒక నది వితలం నుంచి ప్రవహిస్తుందిట. అగ్నిదేవుడు వాయువు యొక్క బలం చేత, అంటే వాయువు యొక్క వీచేటువంటి ఆ బలం చేత బాగా ప్రజ్వలితమైపోయి ఈ నదిలో ప్రవహించేటువంటి జలరూపంగా ఉన్నటువంటి వీర్యం ఏదైతే ఉందో దాన్ని పానం చేసి ఉమ్మేస్తాడట. దానివల్ల హాటకం అనేటువంటి ఒక బంగారం పుట్టిందిట. దాన్ని వాళ్ళందరూ కూడాను ఈ హాటక సువర్ణంతో చేయబడినటువంటి ఆభరణాలే ధరించి ఉంటారట. ఇక వితలానికి దిగువగా సుతలం అనేటువంటి ఒక లోకం ఉన్నదిట. అక్కడ విరోచన పుత్రుడైనటువంటి మహా తేజస్వి, మహా యశస్వి అయినటువంటి వాడు, పుణ్యశ్లోకుడైనటువంటి బలిచక్రవర్తి ఇవాళకి కూడా నివసిస్తున్నాడయా. వామనుడు 3 అడుగులతో 3 లోకాలని ఆక్రమించి చివరికి అతన్ని కూడా తాను ఆక్రమించాడు తన యొక్క పాదాల చేత. అతను చేసేటువంటి దుర్మార్గానికి అడ్డుకట్ట వేశాడు. ఏమిటా దుర్మార్గం? 108 అశ్వమేధ యాగాలు చేసి తద్వారా ఇంద్ర పదవి పొందాలి. అయితే అసురుడైనటువంటి వాడు ఇంద్రుడైతే నష్టం ఏమిటి అని, బలిచక్రవర్తి అసురుడు కదా, అసురుడైనటువంటి వాడు ఇంద్రుడైతే దోషం ఏంటి, ఎందుకని అతని యొక్క ఈ విధమైనటువంటి దుష్కార్యానికి అడ్డుకు కట్టవేశారు అని అంటున్నారంటే, దుష్టుడైనటువంటి వాడు రాజు గనక అయితే లోకాలన్నీ కూడాను దుఃఖిస్తాయి. అందువల్ల అసుర తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశనం చేస్తారు లోకాలన్నీ. అందుకని వాళ్ళు రాజు కాకుండా అడ్డుకుంటాడు పరమాత్మ. అందువల్ల ఇదిగో ఇతను ఆ విధంగా ప్రవర్తించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు పరమాత్మ వామనావతారంలో వచ్చి అతని యొక్క మనస్సుకి పవిత్రతను కలిగించాడు. తన దర్శనం చేత, తన మాటల చేత కలిగించి తాను
అతనికి ఉండేటువంటి దానగుణం చేత అతన్ని పవిత్రం చేశాడు. పవిత్రం చేసి తాను తీసుకొని 3 లోకాలని కొలిచాడు. అదిగో ఆ కొలిచినటువంటి అతను చివరికి అతనికి తన యొక్క దయతోటి ఈ లోకాన్ని అనుగ్రహించాడు. ఈ లోకాన్ని పరిపాలించు, నీకు ఇంద్ర పదవి కాంక్షతోటి నువ్వు యజ్ఞాలు చేసావు కదా, ఈ యజ్ఞాలు సంపూర్ణంగా నీకు ఫలించే, పర్వాలేదు అని అతనికి మళ్ళీ ఇంద్ర పదవి రాబోయేటువంటి కాలంలో నువ్వు పొందుతావు అని కూడా వరం ఇచ్చాడు. అయితే అప్పటిదాకా ఇదిగో ఈ సుతలం అని చెప్పబడేటువంటి ఈ లోకంలో నువ్వు ఉండు, దీన్ని ఏలుకో అని అనుగ్రహిస్తూనే అతనేదో దానం చేశాడు కనుక ఆయన ఇతనికి ఈ లోకాన్ని ఇవ్వలేదు. మరి దేనికి ఇచ్చాడు? ఆత్మసమర్పణం చేసుకున్నాడు కనుక. లోకాలన్నీ మళ్ళీ దాన రూపంగా ఇచ్చేసాడు కనుక ఇవ్వలేదు, ఆత్మసమర్పణం చేసుకున్నాడు కనుక ఇచ్చాడు. అలాంటి ఆత్మసమర్పణం చేసుకున్నాడు కనుకనే ఈ లోకాన్నే కాదు మళ్ళీ ఇంద్ర పదవి కూడా అతనికి ఇచ్చాడు. సరే, ఇలాగా దానివల్ల ఈ శృతలం అని చెప్పబడేటువంటి ఈ లోకంలో అతను ఇంద్రాదుల కన్నా మించినటువంటి భోగాలను అనుభవిస్తూ ఉన్నట్ట. ఓ రాజా, మానవుడు భగవంతుని యొక్క నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినా కూడా అనాయాసంగా కర్మబంధాలన్నింటి నుంచి కూడా విముక్తుడైపోతాడయా. సర్వాత్మకుడైనటువంటి వాడు శ్రీహరినారాయణుడు. ఆయన నారదాది భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి తనని తాను విక్రయించుకున్నాడు. అంటే తన భక్తులకి తానే స్వయంగా వశపడిపోతాడట. అలా తనని తాను విక్రయించుకున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క ప్రేమని, ఆనందాన్ని వాళ్ళకి దానం చేశాడు. సరే, సనకాదులైనటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన స్వరూప అనుభూతి యొక్క ఆనందాన్ని కలిగించాడు. అందువల్ల భూమి దానం చేసినటువంటి ఫలంగా ఇతనికి లభించలేదు, లభించింది ఆత్మసమర్పణం వల్ల అన్నాడు. అప్పుడు పరమాత్మ ఈ బలి చక్రవర్తి యొక్క ప్రేమ రజ్జువు చేత బంధింపబడి తనకు వరం కూడా ఇస్తాడు. నాయనా, నువ్వు అతలంలో నివసించు, ఆ సుతలంలో నివసించు, నీకు నేను ఇస్తున్నాను, దాన్ని పరిపాలించుకో, దాన్ని చక్కగా నీకు మాత్రమే అనుభవయోగ్యంగా ఉండేలాగా దీనికి నేను రక్షకున్నై ఉంటాను, నేను కాపలా కాస్తాను, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నన్ను దర్శనం చేసుకోవచ్చు అని కూడా వరం ఇచ్చాడు. మనం చూస్తాం వామన అవతార ఘట్టంలో అవన్నీ. సరే, ఈ సుతలానికి కింది భాగంలో తలాతలం అనేటువంటి లోకం ఉన్నది. ఇక్కడ మన త్రిపురాలు అంటుంటాం చూడండి. త్రిపురాలకి అధిపతి అయినటువంటి దానవరాజు మయుడు ఆ ప్రదేశంలో నివసించేవట. ఈ మయుడు అని చెప్పబడేటువంటి అతను స్వయంగా మాయలకి బాగా గురువుట, చాలా గొప్ప గురువు అతను. మాయా విద్యల్ని సృష్టించడంలో అద్భుతమైనటువంటి శక్తి కలవట. సరే, మహాదేవుడు శివుడు నారాయణుడి యొక్క శక్తితో ఈ మయుడు అని చెప్పబడేటువంటి ఇతనుకున్నటువంటి త్రిపురాలు ఉన్నాయే, ఈ త్రిపురాల చేత మహాగర్వించి లోకాలన్నింటినీ సర్వనాశనం చేస్తుంటే నారాయణుడి యొక్క శక్తిని పుచ్చుకొని శివుడు అదిగో ఆ 3 లోకాలని కూడా అంటే త్రిపురాలని కూడా దగ్ధం చేసి పారేశాడు. కానీ తర్వాత మళ్ళీ ఆయనే ఇతనికి ప్రసన్నుడై ఆయనకి ఆ మయుడి యొక్క లోకాన్ని అతన్ని స్వయంగా తానే రక్షించడం ప్రారంభించాడు. సరే, ఈ తలాతలం క్రింద మహాతలం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ అనేకమైనటువంటి పడగలు ఉన్నటువంటి ఫణాలు ఉన్నటువంటి సర్పాలు నివసిస్తూ ఉంటాయి. ఆ సర్పాల్లో కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి సర్పాలు గరుత్మంతుడి యొక్క భయం చేత తమ కుటుంబాలతో చాలా రహస్యంగా జీవిస్తూ ఉంటాయట, భయంగా నివసిస్తూ ఉంటాయట. ఈ మహాతలానికి క్రింద రసాతలం అనేటువంటి లోకం ఉన్నది. అక్కడ ఫణినామంతో
ప్రసిద్ధి చెందినటువంటి దైత్యులు, దానవులు, నివాత కవచులు, అలాగే కాలకేయులు, అలాగే హిరణ్యపుర వాసులు అని చెప్పబడేవారు, వీరందరూ కూడా ఈ 3 విధాలైనటువంటి దేవతలకి ప్రతిపక్షులుగా ఉండేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారు సర్పాదులు కూడా, వీళ్ళు కొంతమంది అలాంటి సర్పాదులు, వీళ్ళందరూ కూడా ఈ సర్పలోకాదులలో సర్పాలు ఎలాగైతే చేరి లోపలికి వెళ్ళిపోయి లోపల దాక్కుంటాయో అలాగే వీళ్ళందరూ కూడాను ఆ భూ వివరాల్లోకి వెళ్ళి దాగి జీవనం సాగిస్తూ ఉండేవారట. వీళ్ళందరికీ నారాయణుడి యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుతోటి వీళ్ళకు ఉండేటువంటి బలం కానీ దర్పం కానీ ఇవన్నీ అణిగిపోతూ ఉండేవిట. అంటే ఆ విష్ణు తేజస్సుకు మాత్రమే భయపడేటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. ఇంద్రుడికి దూతి అయినటువంటి సరమ అనేటువంటి ఆమె వీళ్ళతోటి చాలా మంత్రగర్భమైనటువంటి వాక్కులు కొన్ని చెప్పిందట వీళ్ళందరికీ కూడా. ఈ సర్ప యోనుల్లో నివసించేటువంటి సర్ప వివరాల్లో నివసించేటువంటి రాక్షసులకి. అందువల్ల వీళ్ళందరూ కూడా ఆ వాక్కుల్ని స్మరించి త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడికి ఎప్పుడు భయపడుతూ ఉండేవారట. సరే, రసాతలానికి క్రింద పాతాళలోకం ఉన్నది. అక్కడ శంఖ, కులిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబలాశ్వతర, దేవదత్త మొదలైనటువంటి మహాఫణిదారులు అంటారంటే పెద్ద పెద్ద పడగలు కలిగినటువంటి మహాసర్పాలు నివసిస్తూ ఉండేవిట. ఈ సర్పాల్లో కొన్నిటికి 5 పడగలు ఉన్నాయట, కొన్నిటికి 7 తలలు ఉన్నాయట, కొన్నిటికి 10 ఉన్నాయట, కొన్ని 1000 పడగల పాములు కూడా అక్కడ నివసిస్తూ ఉండేవిట. ఆ పడగల మీద ఉండేటువంటి మణుల యొక్క కాంతి చేతనే ఆ లోకం యొక్క అంధకారం అంతా కూడాను అణిగిపోతూ ఉండేదిట అని ఈ లోకాలు, ఆ లోకాల్లో ఎవరెవరు నివసిస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియచేశారు. ఇక సంకర్షణ దేవుడు పాతాళానికి కింది భాగంలో ఉండేటువంటి ఆ సంకర్షణ దేవుడి యొక్క వివరాన్ని కూడా చెప్తున్నాను విను అంటూ చెప్తున్నాడు. పాతాళ మూలంలో భగవానుడైనటువంటి అనంతుడు విరాజిల్లుతూ ఉన్నాడయ్యా. ఆయన రూపం విశుద్ధమైనటువంటి సత్వగుణంతో ఉంటుంది, సత్వమయమై ఉంటుంది. ఆయన రుద్రుడికి అంతర్యామిగా ఉండి సంహార కార్యాలని చేసి ఉండడం చేత శాస్త్రం ఆయన్ని ఆ మూర్తి తామసమూర్తిగా చెప్పింది. రుద్రుడికి అంతర్యామిగా ఉండి చేస్తూ ఉంటాడు గనక ప్రళయాన్ని ఆయన్ని తామసమూర్తిగా వర్ణించింది శాస్త్రం. ఆయన అహంకారానికి అధిష్టాన దేవత. సర్వ జీవులని కూడాను చక్కగా ఆకర్షించడం చేత సాత్వతులైనటువంటి వారు ఆయనని సంకర్షణుడు అని పేరుతో పిలుస్తూ ఉంటారు. అనంతమూర్తి అయినటువంటి సంకర్షణ భగవానుడి యొక్క పడగల మీద ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండం ఏదైతే ఉన్నదో అది ఒక ఆవగింజలాగా ఉంటుందిట. అంటే ఆయన పడగల మీద దాన్ని మోస్తారన్నమాట. కనుక అందుకనే కింద ఉన్నారు. పాతాళానికి మూలంలో ఎందుకున్నారు అంటే బ్రహ్మాండాన్ని అంతటినీ మోసేటువంటి వారు కనుక. సరే, అలాగా ఆవగింజలాగా ఉంటుందిట అది. సంకర్షణుడి యొక్క లలాటం నుంచి సంహారకారి అయినటువంటి రుద్రుడు జన్మించట. అంటే సంహార సమయంలో అన్నమాట, ప్రళయంలో. నిఖిల కళ్యాణ గుణాలకి ఆశ్రయమైనటువంటి వాడు, భగవత్ స్వరూపమైనటువంటి వాడు ఈ అనంతమూర్తి. ఈ అనంతమూర్తి అయినటువంటి సంకర్షణుణ్ణి పాతాళంలో ఉండేటువంటి సురులు కానీ అసురులు కానీ లేకపోతే గంధర్వులు, విద్యాధరులు, మునులు అందరూ కూడాను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారట. ఈ ధ్యానం చేయబడేటువంటి సంకర్షణుడు కూడా వాళ్లతోటి చాలా మధురమైనటువంటి వాక్కులతో సంభాషిస్తూ ఉండేవట. ఆయన యొక్క రూపం చాలా సుందరంగా ఉంటుందిట. గురువు యొక్క ముఖంలో అనంతదేవుని యొక్క కథని విన్నాడు ఈయన. ఎవరు? పరీక్షిత్ మహారాజు. అలా విన్నటువంటి ఆయన ఆ కథని మళ్ళీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చెప్పాడు, నాయన, ఈ కథని ఎవరైతే కీర్తిస్తారో
వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి యొక్క గుణత్రయమైనటువంటి తమ తమ యొక్క కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అంటే సృష్టి మొదలైనటువంటి చేయడానికి సమర్థమైనటువంటి వాళ్ళు అవుతారు. అంటే లోకంలో జీవనం సాగించి సుఖంగా బతకడానికి అన్నమాట. అయితే ఈ లోకంలో ఉండేటువంటి సృష్ట్యాదులకి ఆయన మూల కారణం కనుక ఆయన అనుగ్రహాన్ని పొంది అందరూ సుఖాన్ని పొందుతారు. సాక్షాత్తు అనంతుడైనటువంటి ఆయన యొక్క ముఖాలతోనే ఆయన యొక్క కీర్తిని కీర్తించడం సాధ్యం కాదు అని ఆయన యొక్క కీర్తిని గురించి చెప్పారు. ఇక తర్వాత పరీక్షణ్ మహారాజుకి ఒక చిన్న సందేహం వచ్చి సుఖ మహర్షిని అడిగారు, స్వామి, లోకంలో ఇట్లా అనేకమైనటువంటి భిన్న భిన్నాలుగా భోగాలు విచిత్రంగా ఉండేటువంటి స్థితుల్లో ఎందుకు కలుగుతున్నాయి? మీరేవో లోకాలు చెప్పారు, ఆయా లోకాల్లో ఇలా ఇలా ఉంటాయన్నారు, భూలోకంలో ఇలా ఉంటుంది అలా ఉన్నారు కదా, ఈ భోగాల్లో ఈ వైషమ్యం ఎందుకు కలిగింది? ఎందుకు ఆయా లోకాల్లో అలా ఉంటాయి? కారణం ఏమిటి చెప్పండి అని అడిగాడు. అడిగితే, నాయన, కర్మని చేసేటువంటి కర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 గుణాలు కలిగినటువంటి వారై ఉంటారు అని ప్రారంభించాడు సుఖ మహర్షి. ఈ వాళ్ళకి ఉండేటువంటి ఆ గుణాలను బట్టి వచ్చేటువంటి శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుంది. దానివల్ల శ్రద్ధతో చేయబడేటువంటి కర్మలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సాత్విక శ్రద్ధ వలన కర్త సుఖీ అవుతాడు, సుఖాన్ని పొందుతాడు. రాజసికమైనటువంటి శ్రద్ధ వలన కర్త సుఖీ అవుతాడు, దుఃఖీ అవుతాడు. అలాగే తామసిక శ్రద్ధ వలన దుఃఖాన్ని పొందుతూ మూఢుడై జీవిస్తాడు. శ్రద్ధని బట్టి ఈ తారతమ్యాలు అనేటువంటివి ఉంటాయి నాయన. శ్రద్ధ ఎప్పుడైతే ఉందో అప్పుడు సత్వగుణం మనలో ఉన్నది అని అర్థం. రాజస గుణం ఉందనుకోండి, ఆ శ్రద్ధకి వినయం ఉండదు. వినయంతో కూడినటువంటి శ్రద్ధ సాత్వికమైతే, వినయం లేకుండా అహంకారంతో కూడినటువంటి శ్రద్ధ రాజసికమవుతుంది. కనుక వాటి యొక్క తారతమ్యాలని బట్టి వీళ్ళు పొందేటువంటి స్థితులు కూడా రకరకాలుగా ఉంటాయి. పొరపాటు వలన అధర్మాన్ని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలియక పొరపాటు పడి ఆచరిస్తారు. వాళ్ళకి ఫలం అల్పంగానే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. జ్ఞానం చేత అంటే తెలిసి కూడా తప్పు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. తెలియక తప్పు చేసేవాడికి ఫలం ఉంటుంది, కానీ కొద్దిగా ఉంటుంది. తెలిసి చేసేటువంటి వాడు ఉంటాడు తప్పు, వాడికి అర్ధభాగం ఉంటుంది, మధ్యమత్వం ఉంటుంది ఆ ఫలం పొందటంలో. కానీ నాస్తిక ప్రయుక్తమైనటువంటి అధర్మాన్ని ఆచరించేవాడు, వీళ్ళిద్దరూ ఆస్తికులు. పరమాత్మ యందు విశ్వాసం ఉన్నది, ధర్మమందు విశ్వాసం ఉన్నది, కానీ పరిస్థితుల్ని బట్టి ఒకతను అధర్మాన్ని తెలియక చేశాడు, ఇంకొకతను తెలిసి అధర్మం చేశాడు. కానీ నాస్తికుడై అధర్మం చేసేటువంటి వాడు ఉంటాడే, అతను మాత్రం ఫలాన్ని సంపూర్ణంగా పొందుతాడు అన్నాడు. అయితే అనాదిగా వస్తున్నటువంటి అవిద్య, ఆ అవిద్య వల్ల వచ్చేటువంటి కోరిక, ఆ కోరికల యొక్క పరిణామ రూపంగా వాళ్ళకి కొన్ని నరకాలు కలుగుతాయి, అంటే దుఃఖాలు. ఇప్పుడు ఈ లోకంలో మనం దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ దుఃఖాలు ఇంత మాత్రమే అనుభవించడానికి యోగ్యమైన కర్మలకు అనుభవిస్తున్నాం. మనం చేసేటువంటి కర్మలు సామాన్యమైనవి కావు. మన ఒక్కొక్క కర్మ కొన్ని యుగాల వరకు కూడాను మనని ఈ లోకంలో జన్మింపజేస్తుంది. ఒకే కర్మ కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని యుగాలు కూడాను మనం ఈ లోకంలో ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనకి చెన్నైలో ఏదో పెద్ద వృక్షం ఉంది కదా, అడయార్లో
5,000 సంవత్సరాల వృక్షం అన్నారు. ఇప్పుడు వృక్షం కూడా ఒక జీవుడే కదా. అంటే అతను చేసినటువంటి కర్మ వల్ల 5,000 సంవత్సరాలు ఇప్పటికి ఇంకా ఇంకా ఉన్నది. మరి ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. అంటే ఆ జీవుడు ఈ శిక్షని ఇంతకాలం అనుభవిస్తున్నాడు. అంటే మహాఘోరమైనటువంటి పాపాన్ని చేసి ఉండాలి. అలాగే పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు కూడా జీవులే. ప్రాణం కలిగినటువంటి వాటిల్లో పర్వతాలను మనం చెప్పుకున్నాం కపిల మహర్షి చెప్పినటువంటి విద్యలో. ఇదిగో ఈ ప్రాణం కలిగినటువంటివిగా చెప్పబడేవి పర్వతాలు. పర్వతాలు కూడా, పర్వతాల్లోనూ జీవుడు ఉన్నాడు. జీవుడే పర్వత రూపాన్ని పొందాడు. మహాపాపం. కొన్ని చూడండి, కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. కలియుగంలో ఉండేటువంటి మానవులు చాలా దయ కలిగినటువంటి వారు. ఈ దయ కలిగినటువంటి వాళ్ళు ఆ పర్వతాల యొక్క బాధ చూడలేక వాటన్నిటినీ కొట్టేస్తున్నారు. వాటన్నిటినీ పాప విముక్తుల్ని చేస్తున్నారు. యథార్థంగా ఆ జీవుడు అనంతకాలం అనుభవించవలసినటువంటి ఆ పాపం వల్ల ఆ విధమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. కనుక ఇదంతా దేనివల్ల వచ్చింది? అవిద్య వల్ల. అవిద్యాకృతమైనటువంటి ఈ అజ్ఞానం వల్ల మనకి కోరికలు పుడతాయి. ఆ కోరికల యొక్క పరిణామ రూపమే మనకి నరకాలు. అందులో ఇది కూడా ఒక నరకమే. యథార్థంగా తల్లి గర్భంలో పడ్డం నరకం. మనం నరకాన్ని అనుభవించాం, లోపల అనుభవించే బయటకు వచ్చాం. ఇక్కడ ఇంకో రకమైన నరకం. ఈ నరక సుఖాలు మనకి తగినవి కావు, చాలవు అని పరమాత్మ మనకుండే కొద్దిగా పెద్ద కర్మల యొక్క అనుభవాలు ఉన్నాయి చూసారా, వాటికి సంబంధించి మళ్ళీ అక్కడికి పంపిస్తారు. అంటే మనకి 3 రకాలుగా ఉన్నాయి. మనం చేసేటువంటి కర్మలు చాలా ఘనమైనటువంటివి, వాటికి వచ్చేటువంటి ఫలాలు కూడా చాలా ఘనమైనటువంటివి. భగవంతుడు మన సంచితం అని చెప్పబడేటువంటి పాపంలో నుంచి తీసేటప్పుడు మనం ఈ లోకంలో అనుభవించడానికి యోగ్యమైనటువంటి కర్మల్ని మాత్రమే ఇస్తాడు. వాటి యొక్క సుఖ దుఃఖాలన్నీ ఇక్కడ అనుభవిస్తాం. కానీ ఇంతకన్నా కొద్దిగా ఎక్కువ దుఃఖాన్ని కష్టాన్ని అనుభవించవలసిన కర్మలు ఉంటాయి. వాటిని ఇది శరీరం వదిలేసిన తర్వాత నరకాది లోకాల్లో అనుభవించడానికి కొన్ని సిద్ధం చేస్తాడు. ఇవన్నీ మనమే, మన ఆస్తి, స్వయంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి. ఎన్ని జన్మలు కష్టపడ్డాం నిజంగా చెప్పాలంటే, ఎన్ని జన్మలు. ఆ జన్మల నుంచి సంపాదించుకున్న రాశిలో నుంచి మనకి కొన్ని తీసిస్తాడు. ఈ మానవ జన్మలోనో లేకపోతే ఈ పశు జన్మలోనో ఏ జన్మ ఎత్తితే ఆ జన్మలో అనుభవించడానికి యోగ్యమైన కొన్ని కర్మలు దీనికి ఇచ్చి, ఇక్కడి నుంచి మళ్ళీ మనం పొందవలసినటువంటివి, ఇంకా కొద్దిగా అధికంగా దుఃఖాన్ని అనుభవించవలసినటువంటివి ఇచ్చి మన నరకానికి పంపిస్తే ఆ నరకంలో మనం ఏం అనుభవిస్తాం? ఆయా కర్మలు ఎలా ఉంటాయి? నరకలోకానికి వెళ్ళాలంటే ఏ కర్మలు చేస్తే వెళ్తాం అనేటువంటి వివరాలన్నీ ఇప్పుడు నరకములు అనేటువంటి అధ్యాయంతో మనకి తెలియజేస్తున్నాడు. కనుక మనం ఇవన్నీ విన్న తర్వాత మనం ఈ కర్మలు చెయ్యకుండా ఉందామా లేదా అని మన నిర్ణయం. అది ఎవరికి వాళ్ళకే స్వయం నిర్ణయం. కనుక అది చూసుకొని మనం వెళ్ళొచ్చు. సరే, ఈ మాట చెప్తున్నాడు నాయన. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకి ఆ కోరికల యొక్క పరిణామ రూపమైనటువంటి ఏ నరకాలైతే వాళ్ళకి కలుగుతాయో వాటిని వివరంగా నీకు వర్ణిస్తున్నాను విను అని ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదట తామిశ్రం అనేటువంటి నరకం. ఈ నరకంలో ఏ పాపాలు చేసిన వాళ్ళు పడతారు అంటే, ఇతరుల యొక్క ధనాన్ని, ఇతరుల యొక్క సంతానాన్ని, ఇతరుల యొక్క స్త్రీలని అపహరించినటువంటి వాళ్ళు ఈ తామిశ్రం అని చెప్పబడేటువంటి నరకంలో పడతారట. వీళ్ళు ఏ శిక్ష అనుభవిస్తారు? అంధకార బంధురమైనటువంటి ఆ గదుల్లో వీళ్ళని పడేసి అన్నపానాదులు ఇవ్వకుండా
కర్రలతో చితక బాత్తారట అక్కడ. అంటే మామూలుగా ఇక్కడ కొట్టేలాగా కాదు, కొడితే కర్ర విరిగిపోయేలాగా ఉండదు అక్కడ, అలా కొడతారట. వీళ్ళకి అంధకారం చీకటిలో పడేస్తారు, చీకటి గదుల్లో పడేస్తారు. పడేసేసి వాళ్ళకి ఆహారం ఉండదు, పానీయం ఉండదు, సోలిపోతూ ఉంటారు, సొమ్మసిల్లుతూ ఉంటారు. అలాంటి స్థితిలో వీళ్ళని కర్రలు పెట్టి విపరీతంగా బాత్తారట. అందుకని ఇతరుల యొక్క ధనాన్ని ఎప్పుడు కూడా మనం అపహరించకూడదు. ఇతరుల యొక్క ధనాన్ని చూస్తే సర్పంలాగా భావించాలి, విష సర్పంలాగా భావించాలి. పరుల యొక్క సంతానాన్ని అపహరించకూడదు, పరుల యొక్క స్త్రీలని అపహరించకూడదు అని చెప్తున్నారు. పొందితే తామిశ్రం అనేటువంటిది మనకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక నరకం అంధతామిశ్రం అని చెప్పబడేటువంటిది ఒకటి ఉన్నదిట. దీంట్లో ఎవరు పడతారు అంటే మోసగించి ఆ స్త్రీలను అపహరించడంలో కూడా ఆ యజమానిని మోసగించి స్త్రీల యొక్క ధనాన్ని పుచ్చుకునేటువంటి వాడు, అంటే ప్రధానంగా స్త్రీ ధనాన్ని అపహరించేటువంటి వాడు, స్త్రీ ధనాన్ని అపహరించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను ఈ అంధతామిశ్రంలో పడతాట. వీళ్ళకి కండ్లు కనిపించవుట, అక్కడ గుడ్డివాళ్ళలాగా బతుకుతారు. బుద్ధి యొక్క శక్తి కూడా నశించిపోతుందిట. ఇక్కడ వీళ్ళని కూలగొట్టేటువంటి చెట్లలాగా నరికి పారేస్తుంటారు. చెట్టుని నరికేసి పారేస్తుంటారు చూడండి, అలాగే వీళ్ళని కూలగొట్టి పారేస్తుంటారట, నరికి పారేసి. రౌరవం అనేటువంటిది వినే ఉంటాం, రౌరవాది నరకాలని పొందుతారు అని శపిస్తుండేవారు పూర్వంలో, విన్నాం. ఈ రౌరవం అంటే ఏమిటి? వాళ్ళు ఎవరు వెళతారు దాంట్లోకి అంటే ఇతర ప్రాణుల్ని చంపినటువంటి వారు, ఇతర ప్రాణుల్ని చంపుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతర ప్రాణుల్ని చంపుతూ తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాడు రౌరవం అని చెప్పబడేటువంటి నరకాన్ని పొందుతట్ట. రౌరవం ఎందుకు వచ్చింది అంటే అక్కడ రురువులు అని చెప్పేటువంటి పాముల కన్నా కూడా ఘోరమైనటువంటి జంతువులు ఉంటాయట, వాటి చేత హింసింపబడతాట. వీడు చాలా భయంకరంగా ఉంటుంది. మహారౌరవం అనేటువంటిది ఇంకొకటి ఉన్నదిట. ఎవరైతే హింస చేయడమే బాగా ఇష్టంగా జీవనం సాగిస్తారో, అందరిని హింసిస్తూ ఉంటారో, ఇతరుల యొక్క మాంసంతో తమ యొక్క దేహాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారో, అలాంటి వాళ్ళు పొందుతారట. అక్కడ పచ్చి మాంసం తినేటువంటి ఆ రురువులు అనేటువంటి ఈ జంతువులు ఉంటాయట, అవి వీడిని పీక్కు తింటాయట, పచ్చి మాంసాన్ని తింటాయట. అంటే వీడు తిన్నాడు కదా, అవి గుర్తు చేస్తాయని. కుంభీపాకం అంటే అర్థం ఏంటి? నిన్న నారదుడు చెప్పాడు చూడండి, ఎవరికి? ప్రాచీన బర్హికి చెప్తాడు కదా. ఏమని చెప్పాడు? నాన్న, నువ్వు యజ్ఞాలు చేసావు, పశువధ చేసావు, ఆ లోకంలో నీకోసంగా ఇనప ముక్కులతోటి ఎదురు చూస్తున్నాయి, నిన్ను పీక్కు తింటాను అని చెప్తాడు. అలాగా జీవుల్ని కనుక మనం పీక్కు తింటే అదిగో అక్కడ ఆ జీవులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయట, మనని కూడా పీక్కు తింటారు. ఇక కుంభీపాకం అనేటువంటి ఒక నరకం ఉంది. కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం. ముకుందవాళ్ళలో కులశేఖరాళ్ళు వారు కీర్తిస్తారు. కుంభీపాకం అంటే ఏమిటి? పశువుల్ని పక్షుల్ని చంపి వండుకుని తినేవారు. వాళ్ళని ఏం చేస్తారట, సలసల కాగుతూ ఉండేటువంటి నూనెలో పడేస్తారట, పడేసి వండుతారు వాళ్ళని కూడా. ఇంకొకటి కాలసూత్రం అని చెప్పబడేటువంటి ఒక మన నరకంట. అక్కడ తల్లిదండ్రుల్ని కానీ వేదాలని కానీ బ్రాహ్మణుని కానీ చంపేటువంటి వాడు కానీ ధిక్కరించేవాడు కానీ, తల్లిదండ్రుల్ని ధిక్కరించి బతికేవాడు లేదా చంపేవాడు కానీ, వేదాలని ధిక్కరించి బతికేవాడు, వేదాలని నాశనం చేసేవాడు కానీ, బ్రాహ్మణుల్ని ధిక్కరించి బతికేవాడు, బ్రాహ్మణుల్ని నాశనం చేసేటువంటి వాడు, వీళ్ళు అందరూ కూడా
ఈ కాలసూత్రం అని చెప్పబడేటువంటి నరకంలో పడతారట. అక్కడ రాగి నేల ఉంటుందిట. సూర్యుడి యొక్క తాపం చేత అది బాగా వేడిగా ఉంటుందిట, తప్తమై ఉంటుందిట. అక్కడ పడేస్తారట వీడిని తీసుకెళ్ళి. పడేస్తే పైనుంచి సూర్యుడి యొక్క తాపం, కిందనేమో ఈ రాగి రేకు యొక్క తాపం, దీని చేత గిలగిలా 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 కొట్టుకుంటూ ఉంటాట అక్కడ. ఇంకా 7వది అసితపత్రవనం అనేటువంటి ఒక వనం ఉంటుంది. అసితపత్రవనం వనం అంటారు. దాంట్లో ఎవడు పడతాట, ఆపత్కాలంలో కాకుండా వేద మార్గం నుంచి భ్రష్టుడైనటువంటి పాషండు పడతాట. ఆపత్కాలంలో వేద మార్గం నుంచి భ్రష్టుడయ్యాడంటే దోషం లేదు. కానీ ఆపత్కాలంలో కాకుండా అన్ని కాలాల్లో కూడా వాడు కనుక వేద మార్గం నుంచి భ్రష్టుడైతే అతను, అలాంటి వాళ్ళని పాషండులు అంటారు, వాళ్ళు పడతారట. వాళ్ళు ఈ అసితపత్రవనంలో ఎలా ఉంటారట అంటే వాళ్ళని కొరడాలతోటి గుడ్డును బాదినట్టు బాదుతారు. ఏమండి, కత్తుల్లాగా ఉండేటువంటి తాళపత్రాలు ఉంటాయట. ఆ తాళపత్రాలతోటి, అంటే రంపాలు ఉంటాయి చూడండి, అలాగ వాటితోటి శరీరాన్ని చీల్చేస్తారట, కోసేస్తారట ఆ నరకంలో. తర్వాత సూకరముఖం అనేటువంటి ఒక నరకం ఉన్నది. ఆ సూకరముఖం అని చెప్పబడేటువంటి దాంట్లో ఎవరైతే దండించదగని వారు ఉంటారో, అంటే దోషం చేయనటువంటి వారు, ఇప్పుడు దండించదగినటువంటి వాడిని దండించడం దోషం కాదు, కానీ దండించదగనటువంటి వాడిని దండిస్తే అది మహాపాపం అవుతుంది. అందువల్ల అదిగో అలాంటి దోషం చేసేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు ఈ సూకరముఖంలో పడతాట. వాళ్ళని చెరుగ్గడల్ని విరిచినట్టు విరిచి పారేస్తారట అక్కడ. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కర్మల్లో ఇవి ఉన్నాయా లేదా పరిశీలన చేసుకోవాలి, ఒకటి. 2, ఎప్పుడైనా మన బుద్ధి అలాంటి ప్రవర్తన చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే నిషేధించాలి. 2 ఇవి తప్పనిసరిగా ఇది వినటం వల్ల ప్రయోజనం అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు మనకుండేటువంటి పాపాల వల్ల ఈ నరకాల గురించి కూడా వినేటువంటి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ధర్మరాజు అబద్ధం చెప్పాడని నరక దర్శనం చేయించారు. ఎందుకు? ఆ కొద్దిపాటి పాపానికి నరక దర్శనం ఫలం. ఇప్పుడు నరకాలన్నిటి గురించి వినడం అనేటువంటి ఫలం మనకు కూడా ఏదో పాపం వల్లనే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇది శ్రీమద్భాగవతంలో వచ్చింది కనుక మనకు పుణ్య విశేషమే. అది భగవంతుని యొక్క కథలతో పాటు కూడింది కనుక దోషం లేదన్నమాట. అయితే ఇంకొకటి ఉన్నది, అంధకూపం అనేటువంటిది ఒకటి ఉన్నది నరకం. దాంట్లో దోమల్ని, పేలని, నల్లుల్ని, ఈగల్ని చంపేవాళ్ళు పడతారట. ఏమిటి అందరిలో అలజడి ప్రారంభమైంది? ఈ నరకం మనందరికీ మూకుమ్మడిగా వచ్చేదిలాగా ఉంది అనుకుంటున్నారా? యథార్థం ఇది. దోమల్ని, పేలు, నల్లులు, ఈగలు మొదలైనటువంటి వాటిని చంపడం అంటే అర్థం ఏంటి? ఒక తత్వవేత్త, సర్వత్రా పరమాత్మని దర్శించగలిగినటువంటి వ్యక్తి ఆ జీవుల్లో కూడా పరమాత్మను చూసినప్పుడు చంపడు. 1. 2, తన మనస్సులో కనుక దయ ఉంటే అది కూడా తనలాంటి జీవే కదా అనేటువంటి ఒక భావన వచ్చి దాన్ని చంపకుండా వదిలేస్తాడు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఆ దోమ కొడుతోంది, రక్తం తాగుతోంది, ఏమయ్యా దాన్ని కొట్టుకోవు అని అరిచారు వారు. భగవంతుడు ఈ రక్తాన్ని దానికి ఆహారంగా సృష్టించాడు గనక నోటి ముందు కూడు తీయకూడదు అంటాడు. అది పాపం అంటాడు.
అందరి విషయం కాదు, ఆ తత్వం కలిగినటువంటి వాళ్ళ యొక్క విషయంలో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. కొంతమంది బ్యాట్లు సృష్టిస్తారు, కొంతమంది ఆల్ అవుట్లు సృష్టిస్తారు, రకరకాలు సృష్టించి వాటన్నిటిని కూడా చంపడం, పారద్రోలటం మంచిది. చంపకుండా దాన్ని తోలేయాలి. యథార్థంగా మనం చంపేస్తాం. ఎందుకు? కక్ష నన్ను కుడుతోంది, దాన్ని ఎలా బతకనిస్తాను నేను అనే అనుకుంటాను తప్ప దానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని మాత్రం అనుకో. మన శరీరంలో లీటర్ల కొద్దీ ఉంది రక్తం. ఆ రక్తంలో అది తాగేది ఎంత, దాని పొట్ట ఎంత అని భావించామనుకోండి, ఈ లోకంలో ఉండేటువంటి వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నాన్న నీకు రోగాలన్నీ వస్తాయి హాయిగాను అంటారు. ఎందుకంటే మరి ఇంకొకటి కలియుగానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, కలియుగంలో ఎక్కువగా కీటకాల వల్లనే రోగాలు వస్తాయి అని కలియుగ ధర్మాల్లో చెప్పబడింది. కీటకాల వల్లనే ఎక్కువ వస్తాయి రోగాలు. అదే కనిపిస్తూనే ఉంది కదా మనకి. మొన్నటిదాకా ఈ కరోనా అని ఏడిచాం కదా, దోమల వల్ల అన్నీ చూడండి, ఏ రోగాలు చూడండి, దోమల వల్లనో ఈగల వల్లనో మొదలైనటువంటి వాటి వల్ల. అతిసార వ్యాధి ఈగల వల్ల, ఏదో జ్వరాలు, ఏవో జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, ఇంకో జ్వరాలు దోమల వల్ల. ఏమండి ఆ కరోనా అదేదో కీటకం వల్ల. ఇది చూడండి అన్ని కీటకాలే. అలాగా ఉండేటువంటి రీతిలో వాటి మీద దయ చూపించాలా, చంపాలా అన్నమాట, పారద్రోలాలి. సరే మొత్తం మీద ఎవరికి ఎలా తోస్తే వాళ్ళు అలా చేసుకోండి. దీంట్లో నరకం మాత్రం అది చెప్తున్నారు కనుక చెప్తున్నా అంతే. మీ ఇష్టం. మీరు ఏంటంటే స్వామి అది కుడుతుంటే వదిలేయమంటారా అనుకోకండి, మేము అట్లా చెప్తాం. కొంతమంది ఇలాగ ఉంటారు, తప్పనిసరిగా ఆ భావనతో ఉంటారు. ఎందుకంటే శరీరం మీద ధ్యాస లేనటువంటి వాళ్ళు, ఈ శరీరం ముఖ్యం కాదు అనుకునేవాళ్ళు. సరే అది అలా పక్కన పెట్టేయండి. ఈ వాళ్ళకు వచ్చేటువంటి నరకంలో వాళ్ళు అనుభవించేటువంటిది ఏంటి? అంధకూపంలో పడతారు కదా. పడినటువంటి వాళ్ళు తాను చంపినటువంటి ఆ పశువులో, ఆ దోమలో మొదలైనటువంటి వాటి చేత హింసింపబడతారట. ఇక్కడైతే మామూలు ముక్కులు ఉంటాయి వాటి, అక్కడ ఇనప ముక్కులు ఉంటాయి, ఆ ఉండేటువంటివి పొడుస్తాయట. సరే ఇంకొకటి ఏంటి నరకం? కృమి భోజనం అనేటువంటిది. కృమి భోజనం అనేటువంటి ఒక నరకం ఉంటుందిట. దాంట్లో అతిథులకి, బాలులకి, వృద్ధులకి అన్నం పెట్టకుండా ముందు తాను తినేటువంటి వాడు. వీళ్ళకి ముందు పెట్టాలట తప్పనిసరిగా. ముగ్గురికి కంపల్సరీ ముందు పెట్టి తాను తినాలట యజమాని ఎప్పుడు కూడా. ఎవరికిట? అతిథులు వస్తే ముందు అతిథులకు పెట్టాలట. అది మీరు కొద్దిసేపు కూర్చోండి అని లోపలికి వెళ్ళి హాయిగా సుష్టిగా తినేసి రాకూడదు, పాపం వస్తుంది. వాడిదో కృమి భోజనంలో పడతాట వెళ్ళి. అందుకని వచ్చినటువంటి అతిథులకి ముందు సాపాటు పెట్టాలి, తర్వాతనే తాను తినాలి. అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి చక్కగా ముందు పెట్టి తర్వాత తినాలి. వృద్ధులు, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి సాపాటు పెట్టి తాను తినాలట. అలా తినని వాడు కృమి భోజనం అనేటువంటి నరకంలో పడతాట. అలాగే పంచమహాయజ్ఞాలు చేయనటువంటి వాడు. పంచమహాయజ్ఞాలు అంటే తెలుసా? పంచమహాయజ్ఞములు అనేటువంటివి ప్రధానంగా దేవయజ్ఞం, పితృయజ్ఞం, అలాగే అతిథి యజ్ఞం, భూతయజ్ఞం, అలాగే నృయజ్ఞం అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ ఒక దేవయజ్ఞం అంటాం మనం. ప్రతి వాళ్ళకి ఈ యజ్ఞాలు చేయాలి. వీటిని రుణాలని కూడా అంటారు, పంచ రుణాలు అని కూడా చెప్తారు. ఈ పంచ యజ్ఞాలు, అందుకని ఆ రుణం తీర్చుకోవడం కోసం ఈ 5ఊరికి మనం పూజ చేయాలి, యజ్ఞం చేయాలి, ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే దేవయజ్ఞం అని చెప్పబడేటువంటి దాంట్లో దేవతల్ని మనం ఆరాధించాలి. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. దేవతలకు ఎలా రుణపడి ఉన్నామండి మనం?
అంటే మన శరీరం అంతా దేవతలే, మన శరీరం అంతా దేవతల యొక్క ఉపకారంతోనే బతుకుతోంది. ఎందుకని? పంచభూతాలని చెప్పాం. పంచభూతాలు ఎవరు? దేవతా స్వరూపాలే. భూమాత, భూదేవి, అలాగే నీరు, వాయువు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇలా ఉండేటువంటి ఈ దేవతలు. ఈ దేవతల యొక్క అనుగ్రహం చేతనే మన శరీరం నిర్మింపబడింది, మనం బ్రతుకుతున్నాం కనుక వాళ్ళ చేత ఉపకారాన్ని పొందాం. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడు, చంద్రుడు చల్లదాన్ని ఇస్తున్నాడు, సూర్యుడు మనం జీవించడానికి యోగ్యత కల్పిస్తున్నాడు. ఇలాగే ఉండేటువంటి సకల దేవతల వల్లనే అనేక రకాలుగా పొందుతున్నాం. కనుక దేవ రుణం తీర్చుకోవాలి. వీళ్ళకన్నా ప్రధానం మనని సృష్టించినటువంటి పరమాత్మ నారాయణుడు, ఆయన జగత్పిత. ఆ జగత్పిత అయినటువంటి నారాయణుడికి మనం రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే వాళ్ళ ఆరాధన చేయాలి. రోజు వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు, వాటికి సంబంధించి వాళ్ళకి హవిష్యులను అందించాలి, యజ్ఞయాగాదులు చేయాలి, హవిష్యులను అందించాలి, వాళ్ళకి తృప్తి కలిగించాలి. ఈ విధంగా రుణాన్ని తీర్చుకోవాలి. దేవ రుణం తీరుతుంది. అలాగే ఋషి రుణం అంటాం. ఋషులకి మనం రుణపడి ఉన్నాం. ఋషులకి రుణపడి ఎలా ఉన్నాం మనం అంటే ఆ ఋషులందరూ కూడాను అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాలు, ఆ వేదంలో నుంచి తీసి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తులు, లేదా అనేక రకాలైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని మానవుడు తన జీవన విధానాన్ని ఎన్నుకొని ప్రయాణం చేస్తున్నాడు. వీటిల్లోనే కొన్ని ఈ ధర్మపరంగా ఉండేటువంటి వాటిల్లో ఆచారాలు వచ్చాయి. వంశాచారాలు అనే పేరుతో వాళ్ళు కొన్ని ఆచరిస్తూ వెళుతున్నారు. ఇది మన పూర్వీకులు ఆచరించారు, అది ధర్మ ప్రకారంగా అలాగ ఆచరించుకుంటూ రావాలి అని ఆచరిస్తూ వస్తారు. ఏది ఏమైనా కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఋషులు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాల నుంచి వచ్చాయి. కనుక మనం మన జీవితంలో నడుస్తున్నామంటే మన నడకకి కారణం ఋషులు, మహానుభావులైనటువంటి ఋషులు. కనుక వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. ఆ రుణం మనం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే వారు అనుగ్రహించినటువంటి గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తూ వాటిని ఆచరించాలి. ఎప్పుడైతే మనం ఇలా చేశామో వారి రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అలాగే పితృరుణం అయిపోయింది, అది మన ఋషి రుణం అయిపోయిన తర్వాత పితృరుణం అనేటువంటిది ఒక రుణం ఉన్నది. ఈ రుణం తల్లిదండ్రులకి సంబంధించింది. మనం తల్లిదండ్రులు మనని కని పెంచి పోషించి మన విద్యాబుద్ధులు నేర్పించి మనకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి హితాలు చేస్తూ వచ్చినటువంటి మహానుభావులు తల్లిదండ్రులు. కనుక ఆ తల్లిదండ్రుల యొక్క రుణం కూడా మనం తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే ఎలాగా అంటే వాళ్ళు వయస్సులో ఉన్నప్పుడు, మనం పిల్లలమైనప్పుడు మనం ఎంతో అల్లారు ముద్దుగా సాకి పెద్ద చేసి మనకి ఎన్నెన్ని రకాల హితాలు చేశారు. వాళ్ళు కష్టపడి మనకి హితం చేశారు. అలా చేసినటువంటి ఆ తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవడానికి వారు బ్రతికున్నప్పుడు, వారి వృద్ధాప్యంలో వారికి మనం కూడా అలా సేవ చేసి వారి రుణం తీర్చుకోవాలి బ్రతికున్నప్పుడు. అలాగే వారి శరీరాన్ని వదిలేసిన తర్వాత వారికి విషయంలో ఏవైతే విధులని మనకి శాస్త్రం చెప్పిందో ఆ విధులని క్రమం తప్పకుండా, ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో కొన్ని రోజులు ఆపేసి, కొన్నిసార్లు ఆపేసి, ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు చేసి, ఇలాంటివి కాకుండా తప్పనిసరిగా విధిగా వాళ్ళకి సంబంధించినటువంటి క్రియాకలాపాలన్నీ చేయడం వల్ల పితృ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు. లేదా తప్పనిసరిగా మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. పంచరుణాలు తీర్చుకోకపోతే వాళ్ళు మాటిమాటికి వాళ్లతో ఆ రుణం తీరలేదు కనుక వాళ్ళతోనే మళ్ళీ జన్మించవలసి వస్తుంది. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఎంత చేయకపోతే అన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ రుణాలు తీర్చుకోవాలి. సరే, పితృ రుణం తర్వాత భూత రుణం అనేటువంటిది ఒకటి ఉన్నది. భూత రుణం అంటే మనం లోకల్లో ఉండేటువంటి సకల జీవరాశికి రుణపడే ఉన్నాం. ఎలా రుణపడ్డామండి? మనం ఉన్న ఇంట్లో నుంచే కదలట్లేదు. ఎక్కడ రుణపడ్డాం వాళ్ళంటి అంటే అనేక జన్మలు ఎత్తాం. ఎన్నో జన్మల్లో ఎన్నో జీవరాశితో మనకి సంబంధం ఉన్నది. ఆయా సంబంధం ఉన్నప్పుడు మనం అనేక జీవరాశులకి రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవాలి. ఈవేళ మానవ జన్మ ఎత్తాం, రుణం తీర్చుకోవడానికి జ్ఞానం కావాలి కదా. మరి క్రితం జన్మల్లో, ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఇతర జన్మల్లో ఆ జ్ఞానం ఉండేది కాదు.
తీర్చుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అందువల్ల మానవ జన్మ ఒక్కటే వీటన్నిటికీ కూడా అవకాశాన్ని కల్పించేటువంటి జన్మ. అందువల్ల ఆ భూతాలన్నిటికీ కూడా రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? ఆ భూత రుణం తీర్చుకోవడానికి ప్రధానంగా మనం చూడండి, మన పెద్దలు కొన్ని విధానాలు ఏర్పాటు చేశారు భూత రుణం తీర్చుకోవడానికి. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం తీసుకునేటప్పుడు చాలామంది పిండాలు పెడతారు. పిండం పెట్టడం అంటే వాళ్ళు తినేటువంటి ఆహారంలోంచి ముందు ముద్ద కట్టి ఆ ముద్దను తన కంచంలోనూ ఒక పక్కన పెట్టుకొని తాను తింటాడు. ఎప్పుడు అలాంటి పని చెయ్యకూడదు, ఎప్పుడు పిండం పెట్టకూడదు, తప్పు గుర్తుంచుకోండి. అది భూతాలకండి అని అంటాడు, కానీ భూతాలకు అలా పెట్టకూడదు. ఇంకొకటి, తన ఎంగిలి కంచంలో అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ అది ఉంచకూడదు. తను ఏం చేయాలి? తనకి లభించినటువంటి ఆహారంలో మొదటగా తాను తినక ముందే ఆ ఉన్నటువంటి పదార్థాలన్నీ పక్కన ఒక చిన్న ఆకు పెట్టుకొని ఆ ఆకులో ఈ పదార్థాలన్నీ ఒక్కొక్కటి ఏదైతే నీకు లభించిందో అవన్నీ కూడా కొద్దిగా పెట్టాలి. పెట్టి తర్వాత తాను తిన్న తర్వాత తినక ముందుగాను పెట్టేసి అది తీసుకువెళ్ళిపోయి పైన పెట్టి వచ్చి కూర్చొని సాపాటు చేయొచ్చు. లేదా తాను సాపాటు చేసిన తర్వాత చేతులు కడుక్కొని అప్పుడు అది తీసుకొని వెళ్ళి పైన పెట్టాలి. ఆ విధంగా వాటికి భూతాలకి ఇవ్వాలి. ఇది ఒకటి. రెండవది, పొద్దున్నే లేచిన తర్వాత కొంతమంది ధాన్యము లేకపోతే అనేక రకాల గింజలు అవన్నీ కూడా పైకి వెళ్ళి విసురుతారు. ఆ పక్షులు మొదలైనటువంటివి తింటాయి. ఆ విధంగా భూతరుణం తీర్చుకోవచ్చు. కనిపించినటువంటి గోవు లేదా పశువులు వాటికి కొద్దిగా ఏదైనా ఆహారం పెడతారు, తీసుకోవచ్చు. అలాగే కొంతమంది చూడండి, ఇప్పుడు మన పూర్వీకులు పెట్టిన విధానాలు చాలా గొప్పవి. ఇప్పుడు ముగ్గు వేసేవారు ఇంటి ముందు. ఆ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గుకి బియ్యపిండి వాడేవారు. ఎందుకు బియ్యపిండి వాడేవారు అంటే ఆ బియ్యపిండిని చీమలు మొదలైనటువంటి వాటికైతే ఆహారం అది వేస్తున్నాం, వీటికి ఆహారం వేయాలి కదా, మరి దానికేంటి అని ముగ్గు బియ్యపిండితో చేస్తే ఆ బియ్యపిండిని తీసుకొని అవి ఆహారంగా స్వీకరించి ఆ జీవులు జీవించడానికి. అయితే ఆ బియ్యపిండి ఉంటే 4 అట్లు వేసుకోవచ్చు అని మన వాళ్ళు ఇప్పుడు రాతి పిండి అని ఏమంటారు, అది రాతి ముగ్గు అలాంటివి పెట్టుకొని ముగ్గులు వేస్తున్నారు. అంటే అది తినడానికి కూడా యోగ్యమైనటువంటిది కాదు. నువ్వు భూత రుణం కూడా తీర్చుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితులు రాకూడదు. కనుక ఇలా భూత రుణం అనేటువంటిది తప్పనిసరిగా మనం తీర్చుకోవాలి. ఇక మిగిలింది అతిథి రుణం. దాన్నే రుణం అంటారు. అతిథి రుణం. అతిథులు ఇంటికి వస్తారు. తిథి వార నక్షత్రాలు లేకుండా వచ్చేటువంటి వారు అతిథులు. అతిథులు అంటే ఎవరండి అని వచ్చింది ఒక చిన్న ఆలోచన. తన ఊర్లోనే ఉంటూ తన పక్కన ఇంట్లో ఉంటూ వచ్చేటువంటి వాడు అతిథి కాదు. అతిథి అంటే దూర ప్రాంతం నుంచి వచ్చేవాడు అతిథి. దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాడు, ఇతర ఊర్ల నుంచి వచ్చేటువంటి వాడు అతిథి. ఆ అతిథి వచ్చినప్పుడు ఏ సమయంలో అయినా రాని, వీళ్ళకి పని పాట లేదు, ఇప్పుడు వచ్చేది హాయిగా నిద్రపోతున్నా, నిద్ర అంతా చెడగొట్టే, ఇలా తిట్టుకుంటూ మాత్రం ఎప్పుడు అతిథికి సత్కారం చేయకూడదు. వాళ్ళు ఏ సమయంలో వచ్చినా చక్కగా వాళ్ళకి వండి, అవసరం కష్టమై అని అనుకోకుండా వండి పెట్టి వాళ్ళకి ఎంతో దూరం నుంచి వచ్చారని వాళ్ళకి ఆనందాన్ని కలిగించగలిగే స్థితి కావాలి. అది చాలా ముఖ్యమైనది. అయితే అతిథి యొక్క ఇవన్నీ చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. కనుక అతిథుల్ని అలా సేవించాలి, వాళ్ళని ఆదరించాలి. ఆ విధంగా అతిథుల యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఈ విధంగా పంచమహాయజ్ఞాలు అనేటువంటివి ఎవరైతే చేయరో వాళ్ళు కూడా ఈ కృమి భోజనం అని చెప్పబడేటువంటి దాంట్లో పడతారట. అలాగే ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఏదో సమాశ్రయణ పరులై ఉన్నటువంటి వాళ్ళే కాదు, లోకంలో ఎవరైనా సరే యజ్ఞశిష్టాన్ని కనుక తినకపోతే, అంటే పరమాత్మకి సమర్పించి ఆ ప్రసాదాన్ని తినకుండా భగవన్ నివేదితం కానటువంటివి తినేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఈ కృమి భోజనంలో పడతాడట, నరకంలో. అంటే యజ్ఞశిష్టాన్ని భుజించని వాడు. మనకి భగవద్గీతలో చెప్పాడు కూడా, తేత్వగం భుంజతే పాపాహ అన్నాడు. వాళ్ళు తినేదంతా కూడాను పాపాలే.
ఎందుకని? భగవన్ నివేదితం కాని. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది, అయినా ఒకసారి మీకు వివరంగా చెప్పాలి కనుక చెప్తున్నా. ఇప్పుడు భగవంతుడికి నివేదన చెయ్యకుండా ఎందుకు తినకూడదు? ఒకసారి ఏమండి, మీ దగ్గర మీరు రోడ్డు మీద వెళుతున్నారు, మీ ఎదురుగా వెళ్ళేటువంటి వ్యక్తి దగ్గర ఒక రూపాయి పెన్ను ఉంది, రూపాయి పెన్ను, దాంట్లో ఇంకు కూడా లేదు, అది పొరపాటున కింద పడేటప్పటికే వెంటనే వీడేం చేశాడు, వెనకాల ఉన్నవాడికి కనిపించింది, ఇదో సార్ ఇదో మీ పెన్ను అని పడిపోయింది అని ఇచ్చాడు. వాడు ఏం చెప్తాడు? థ్యాంక్స్ చెప్తాడా లేదా? చెప్పకపోతే ఏమనుకుంటాడు? వీడికి మేనస్ కూడా అనుకుంటాడా లేదా? గుర్తుపెట్టుకోవడం లేదు. ఒక మంచి ₹1,00,00,000 విలువ చేసేటువంటి ఒక వజ్రాల హారం, చాలా బాగుంది అని ఒక ఇంటికి వెళితే చూశారు మీరు. చూడగానే దాని మీద మనస్సు పడింది. అక్కడ ఎవ్వరూ లేరు, చటుక్కుని లోపల పెట్టేసుకొని వచ్చేసారు. దొంగతనం అయిపోతుంది. అదే వస్తువుని ఆ ఇంటి యజమానిని అడిగి, కొద్దిసేపు నేను పెళ్ళికి వెళుతున్నాను, ఇది పెట్టుకుంటాను, మళ్ళీ రాగానే ఇచ్చేస్తానే, ఇవ్వవా అని అడిగితే తీసుకెళ్ళు అని ఇచ్చాడు అనుకోండి, అది దొంగతనం కాదు. చెప్పకుండా తీసుకుంటే దొంగతనం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కదా. ఇప్పుడు ఈ లోకం ఎవరిదండి? ఈ లోకం భగవంతుడిదే. ఈ మఠం ఎవరిదండి? పరమహంస సదనం అని రామచంద్ర జీయస్వామిదని కనిపించట్లేదా? కాదు, గుర్తుపెట్టుకోండి, భగవంతుడిదే. మేము వచ్చేటప్పుడు తేలేదు, మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాము. లోకంలో ఎవరైనా ఇది పరమాత్మది, భగవంతుడిదే నువ్వు అనుభవిస్తున్నావు. ఈవేళ నువ్వు అనుభవించేటువంటి ప్రతి వస్తువు కూడాను పరమాత్మదే. ఏమయ్యా, నువ్వు భగవంతుని యొక్క వస్తువును అనుభవిస్తున్నప్పుడు ఆయనకు ఒకసారి చూపించి అనుభవించవలసినటువంటి బాధ్యత నీకు లేదా? ఒకవేళ నువ్వు చూపించకుండా దాన్ని అనుభవించావు అనుకో, నువ్వేమవుతావు? మనకి తెలిసిందే అది, కానీ మనం చెయ్యం. ఎందుకంటే బోర్డు మన పేరుతో పెట్టుకున్నాం కదా దాన్ని. ఈ ఇల్లు నాది, ఫలానా వాడిది, ఇదిగో ఈ స్థలాన్ని ఇంకోళ్ళు ఆక్రమిస్తే శిక్షార్హులు, బోర్డులు పెట్టేస్తున్నాం కదా. అంటే మన మనస్సులో ఇది నాది 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 అనే భావం ఉన్నది కనుక, సంపాదించే సంపాదన కూడా నాది అనే భావన ఉన్నది కనుక, తెచ్చుకునే ద్రవ్యాలు నావి అనే భావన ఉన్నాయి కనుక, నాది నేను ఆయన ఎందుకు పెట్టాలి అని వస్తుంది. కానీ ఇది నీది కాదు. ఏమండి, నేను కష్టపడి సంపాదించుకొని తెచ్చుకున్నానండి, ఇది నాది కాదంటారేంటి? నువ్వు కష్టపడడానికి కావాల్సిన ఇంద్రియాలు ఎవరివి? ఏమండి, ఇంద్రియాలు ఎవరివి? ఆయనవే కదా. నువ్వేమన్నా మిషన్ పెట్టి తయారు చేసావా? మరి ఆయన వస్తువులతో తయారు చేసుకునేది ఆయనది కాకుండా నీది ఎలా అవుతుంది? గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉండేటువంటి అంతా కూడా పరమాత్మదే. కనుక పరమాత్మదైనటువంటిది పరమాత్మకి చూపించి నువ్వు స్వీకరించడం అనేటువంటిది నీకు ధర్మం. ఎప్పుడైతే నువ్వు అలా చూపించి ఆయనకి సమర్పించి నువ్వు తీసుకోవో, తప్పనిసరిగా నువ్వు దొంగవవుతావు. అందుకనే ఆ దొంగ అవుతావు కనుకనే నువ్వు తినేదంతా పాపము అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. మనమంతా ఎలాంటి వాళ్ళం అండి? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళం అంటుంటారు కదా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడ్రా వాడు. ఏమిటండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అండి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే, ఒక మహా జమీందారు ఒక ఆయన ఉన్నట్టు, ఒంటరి వాడు, వాళ్ళకి ఎవరు లేరు పాపం. జమీందారు, బ్రహ్మాండమైనటువంటి సంపద, ఒంటరిగా జీవిస్తున్నటువంటి అతనికి పాపం చాలా దుఃఖంగా ఉంది, నాతో పాటు ఎవరు లేరే అని బాధపడుతూ ఉండేవాడు. అతని వీధిలో ఒక పాపం ఎవరు లేనటువంటి వ్యక్తి ఒకడు బిచ్చం అడుక్కుంటూ తిరిగేవాడు.
అతనికి పాపం ఎవరు లేరు, అనాథేవాడు కూడా. అలా ఉన్నటువంటి వాడు బిచ్చం అడుక్కుంటూ తిరుగుతూ ఉంటే వీళ్ళ ఇంటికి కూడా వచ్చేవాడు, ఈయన కూడా బిచ్చం వేసేవాడు రోజు కూడా. ఆ భిక్ష వేసేటప్పుడు ఒకరోజు ఇతనికి ఆలోచన వచ్చింది, నేను ఒంటరివాడిని, వీడు ఒంటరివాడే కదా, మరి వీడిని నా దగ్గర ఉంచుకుంటే నా ఒంటరితనం పోతుంది, వాడికి ఒంటరితనం పోతుంది, వాడు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు, నేను అన్నీ పెడతాను, సుఖంగా బతుకుతాడు కదా అని ఆ యజమాని అనుకున్నట్టు. అనుకుని ఒకరోజు అతని యొక్క ఆలోచన అడిగాడు, ఏమయ్యా మరి నువ్వు ఒంటరివాడివే కదా, నేను ఒంటరివాడినే కదా, మరి నాతో నువ్వు ఉంటావా, ఉంటే నీకు తిండి బట్ట అన్నీ నేను ఇస్తాను, నేను చూసుకుంటాను నీ కష్ట సుఖాలన్నీ అన్నాడు. ఊరికే వస్తుంటే ఏం పెద్ద వదిలేస్తారా, ఏదో సామెత ఉంది కదా, ఊరికే వస్తే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా వదలడని. పాపం వీడికి ఎంత ఆనందం వచ్చింది, మంచిది కదా, నేనేం కష్టపడక్కర్లేదు, ఇంకా అడుక్కోక్కర్లేదు, పాడు లేదు, హాయిగా సుఖంగా బతకచ్చు అని చెప్పి ఆయన్ని అంగీకరించి వచ్చాడు. సరే హాయిగా నాతో పాటు ఉంటున్నాడని ఆనందపడుతూ ఈయన కూడా అతనికి అనేక రకాలుగా తిండి పెడుతున్నాడు, బట్టలు ఇచ్చాడు, సకల విధ సౌఖ్యాలు కల్పించాడు, ఆనందంగా జీవిస్తున్నాడు. జీవిస్తూ ఉన్నటువంటి వాడికి హాయిగా ఒకరోజు తిని శుభ్రంగా నోట్లోంది కిళ్ళి వేసుకొని పడుకున్నాడు. అవి బాగా ప్రాచీనమైనటువంటి ఇల్లు, జమీందారులు కదండి, ఆ ప్రాచీనమైనటువంటి ఇల్లు. పడుకున్న తర్వాత అతనికి పైన అలా చూస్తూ పడుకున్నాడు, ఆలోచిస్తున్నాడు. వీడికి ఏం పని పాట లేదు, తినటం పడుకోవడమే. సామెత ఉంది కదా మనకి, ఊరికనే ఉంటే ఊరా పేరా అని. పాపం వీడు పడుకున్నటువంటి వాడికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వాడి దృష్టిలో ఏమని వచ్చింది, ఏ రోజు వీడు పెట్టడం నేను తినడం, వీడు అరవడం, వాడి చేత అనిపించుకోవడం, ఇవన్నీ ఏంటి, ఇదంతా నాది చేసుకుంటే పోలేదా అనిపించింది. ఇదంతా నాది చేసుకుంటే పోలేదా అనుకున్నాడు. మరి ఎలా చేసుకోవాలి ఆలోచించాడు. కొద్దిగా ఎంక్వైరీ ప్రారంభించాడు. వీడి దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఇంటి వాడి దగ్గర చాలా పూర్వంది, డాక్యుమెంట్స్ గట్రాలు లేవు. అయితే వీడిని బుట్టలో వేయచ్చు అనుకున్నాడు. ఎలా చేయొచ్చు అనుకున్నప్పుడు ఒకరోజు ఇలాగే పడుకున్నప్పుడు ఆలోచన వచ్చింది. పైన వాసాలు కనిపించాయి. ఈ వాసాలు ఉంటాయి, కర్రలు పెట్టి పూర్వంలో వేసేవారు కదా, ఆ వాసాలు కనిపించాయి. మంచి ఐడియా అనుకున్నాడు. వాసాలన్నీ లెక్క పెట్టాడు, ప్రతి రూములో ఉన్న వాసాలు లెక్క పెట్టాడు, కిటికీలు, గుమ్మాలు అన్నీ కూడా, తలుపులు, నట్లు, బోల్ట్లతో సహా అన్నీ లెక్క పెట్టి చక్కగా లిస్ట్ పెట్టుకున్నాడు. పెట్టుకుని కోర్టులో వేశాడు, ఈ ఇల్లు నాది, ఇదిగో వీడు వచ్చి నా ఇల్లు అంటున్నాడు అని కోర్టులో వేశాడు. కోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జి గారు పిలిచారు. ఏమయ్యా, ఇద్దరిని పిలిచారు, ఇల్లు ఎవరిది, నాదంటే నాదంటున్నారు, మరి కోర్టుకి సాక్ష్యం కావాలి కదా ప్రధానం. వెంటనే సాక్ష్యం ఏమిటి, దీనికి ప్రమాణం ఏమిటి అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఇంటి యజమాని అడిగాడు, ఏమయ్యా నీ దగ్గర ప్రమాణం ఏమన్నా ఉందా. పాపం వీడి దగ్గర డాక్యుమెంట్స్ గట్రాలు ఏమీ లేవు, ఈ ఇల్లు మాత్రం పూర్వం నుంచి అధికారికంగా అనుభవిస్తూ వస్తున్నవాడు వీడే, కానీ వీడి దగ్గర చూపించడానికి మాత్రం ఏం లేకపోయింది. కొనగటం ప్రారంభించాడు. అలా అడగండి, ప్రమాణం నా దగ్గర ఉంది, ఇది నా ఇల్లు అన్నాడు వీడు. ఏమిటి నీ దగ్గర ప్రమాణం ఏముంది, ఆ ఇంట్లో వాసాలు ఎన్ని ఉన్నాయో, గుమ్మాలు ఎన్ని ఉన్నాయో, ఆ కిటికీలు ఎన్ని ఉన్నాయో అతను చెప్పమనండి, నాకు తెలుసు అన్నాడు. అనేటప్పటికే కోర్టు వారు ఏం చేశారు, ప్రమాణం ప్రధానం కనుక దాన్ని కొట్టి ఇతనికి ఇచ్చేసి అతన్ని పంపించేశారు. ఇది తెన్నంటి వాసాలు లెక్క పెట్టడం అంటే. ఇప్పుడు మనమంతా కూడా తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళమే. భగవంతుడు జమీందారు అయితే మనం అడుక్కునేవాడు. అడుక్కునేవాడు ఒంటరివాడే, నేను ఒంటరివాడే, జీవుడు ఒంటరివాడే కదా, పరమాత్మ ఒంటరివాడే కదా. కనుక ఒంటరివాడైనటువంటి పరమాత్మ ఒంటరివాడైనటువంటి జీవుణ్ణి, నాన్న నీకు నేను అవకాశం కల్పిస్తాను, శరీరం లేదు, నీకు ఏమీ లేదు, అలా ఊరికైనా అలా తిరుగుతున్నావు, నీకు అనుభవం లేదు, కర్మానుభవం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, అలా ఉన్నావురా అని అతనికి శరీరాన్ని ఇచ్చాడు. కరణ కళేబరాన్ ఘటయితుం దయమాన మనః. చాలా అద్భుతమైనటువంటి దయ కలిగినటువంటి పరమాత్మ ఈ జీవుడికి కరణ కళేబరాలు ఇచ్చాడు.
ఈ కరణ కళేబరాలని పుచ్చుకున్నటువంటి జీవుడు అంటే ఆస్తి అనుభవం కోసం ఇచ్చింది, అంటే వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని తాను కూడా అతనితో పాటే జీవనం సాగిస్తున్నాడు. ఒంటరివాడైన పరమాత్మ ఒంటరివాడైనటువంటి జీవుణ్ణి తన ఇంట్లో పెట్టుకొని తాను అతనితో పాటుగా జీవిస్తూ ఉన్నాడు. హాయిగా జీవనం సాగుతుంది. జీవనం సాగుతున్నటువంటి తాను ఇంటి యజమానిని మర్చిపోయాడు. అసలు నాకు ఇచ్చింది ఆయన ఇచ్చాడు ఇవన్నీ, ఇది లేకపోతే సుఖభోగాలు లేవు మనకి అని ఆయన్ని గుర్తుపెట్టుకొని తాను అనుభవించే ప్రతిదీ కూడా ఆయనకి కూడా ఇచ్చి, ఎందుకంటే ఆయన వల్ల వచ్చింది కదా, మరి ఆయనకి చూపించి ఆయనకి ఇచ్చి తర్వాత తాను అనుభవించాలనేటువంటి ఇంగితం కూడా లేకుండా ఆయన్ని పూర్తిగా మర్చిపోయి చివరికి ఇంకా పైగా నేను సంపాదించాను అని బోర్డులు పెట్టుకోవడం ప్రారంభిస్తున్నాడు. ఎంత విచిత్రం చూడండి. ఈ భూమి ఆయనదైతే నువ్వు బోర్డు పెట్టుకోవడానికి అర్హుడు ఎలా అవుతావు? భగవంతుడు నవ్వుకుంటాడటబా, వెర్రివాడు, వీడే శాశ్వతం కాదు, వీడేదో బోర్డు పెట్టుకుంటే అది శాశ్వతం అయిపోతుంది అనుకుంటున్నాడు అని నవ్వుకుంటాడట. అలా భగవంతుడి చేత హాస్యాస్పదమైనటువంటి క్రియలు ఎన్నో చేస్తూ ఉంటాం మనం, కానీ దయచేత వదిలివేస్తుంటాడు పరమాత్మ. ఇలాగా మనం అందరం కూడా ఇలా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? యజ్ఞశిష్టమే మనం తినాలి. అందుకే పూర్వంలో తప్పనిసరిగా ఇంట్లో ఆరోగ్యంపైన వస్తువే అందరికీ ఆహారం అయ్యేది. ఇంకొకటి, చీరలు కొన్నా, నగలు కొన్నా, పురుషులకి ప్యాంటు షర్ట్లు ఇప్పుడు వచ్చాయి, కానీ పూర్వంలో పంచెలు కండువాలు కొన్నా, ఇలాంటివి ఏవి కొన్నప్పటికీ కూడా భగవంతుడి దగ్గర పెట్టి తాము తీసుకునేవారు. స్వామి ఇది నీ సొత్తు, నేను అనుభవిస్తున్నాను. ఆయన అనుమతి తీసుకొని దాన్ని వాడుకునేవారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అలా వాడుకోవడానికి వీల్లేదు. షాపులోకి వెళ్ళి అక్కడే తొడుక్కొని వచ్చేస్తున్నారు, అయిపోయింది. ఈ సమర్పణం ఏంటి? అలాంటి పరిస్థితులు వచ్చి కనుక ఈ యజ్ఞశిష్టమే తప్పనిసరిగా స్వీకరించాలి తప్ప ఇతరత్ర తినకూడదు. మరి ప్రయాణాలు చేస్తాం, కొంతమందికి ఇప్పుడు డౌట్లు వస్తాయి, అయిపోయిన తర్వాత అడుగుతారు కొంతమంది. మరి ఇంట్లో ఉంటే సాపాటు చేస్తాం కానివ్వండి, దేవుడికి ఆరగింపు చేసి, మరి ఊళ్ళకి వెళుతూ ఉంటాం కదా, ఈ ప్రయాణంలో ఎట్లాగండి? ఆరగింపు చేసిన పదార్థాన్నే నీతో పాటు తీసుకుని వెళ్ళి తిను, నష్టం ఏంటి? నష్టమేం లేదు. కనుక ఇదిగో ఇది కావాలి అని చెప్పారు. అందువల్ల ఒకవేళ అలా తీసుకోలేదు అనుకోండి, వాడు ఈ కృమి భోజనం అనేటువంటి దాంట్లో పడతాడు. దీంట్లో ఏముంటుందిట? కృములతో నిండినటువంటి 1,00,000 యోజనాల కుండ ఉంటుందిట, అంతా కృములేట. ఆ కృములు ఈ కృముల్ని, వీడు కూడా కృమై పడతాట దాంట్లో, ఆ కృములన్నీ ఈ కృముల్ని తింటూ ఉంటాయట. అలా వాటి చేత తినబడుతూ ఉంటాట, ఆ నరకంలో అనుభవిస్తాట. ఇంకొకటి ఉంది, సందన్శనం అనేటువంటిది ఒక నరకం. సందన్శనం అని అక్కడ ఎవరు పడతారట? ఆపద లేకుండానే, తనకేం ఆపద లేదు, తను ఎవ్వరు ఏమి చేయలేదు, అయినప్పటికీ కూడా బ్రాహ్మణులని కానీ ఇతరులని కానీ హింసించేటువంటి వాడు, వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రత్నాలు లేకపోతే అనేక రకాలైనటువంటి సంపదలో మొదలైనటువంటివి బలప్రయోగం చేత అపహరించేటువంటి వాడు, లేదా మామూలుగా అయినా సరే వాడిని హింసించి అపహరించేటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా సందర్శనం అనేటువంటి దాంట్లో పడతారట. వాళ్ళకి ఈ శిక్షలు ఏమిటి అని అంటే, మండుతున్నటువంటి కడ్డీలు ఉంటాయట, బాగా కాల్చినటువంటి కడ్డీలు, ఆ కడ్డీలతో పొడుస్తారట. పొడిచి ఒక పట్టకారులు ఉంటాయట, అక్కడ పట్టకారు అంటారు కదా, ఈ పట్టకారులు పట్టుకొని చర్మాన్ని పీకుతారట యమభట్టులు. ఈ కడ్డీలతోనేమో మండుతున్న కడ్డీలతో పొడుస్తారట కళ్ళు, ఉన్న పట్టకారులతో చర్మాన్ని పట్టుకొని పీకుతారట. ఇలా శిక్షల్ని అనుభవింపజేస్తారట. తర్వాత తప్త శూర్మి అని ఉన్నది, తప్త శూర్మి అని. వీళ్ళు
తాను పొందకూడనటువంటి స్త్రీలతో మగవాళ్ళు విహరించిన, లేదా అలాంటి మగవారితో స్త్రీలు విహరించిన వీళ్ళందరూ కూడా తప్తశూర్మి అని చెప్పబడేటువంటి నరకంలో పడతారట. అక్కడ ఏం చేస్తారట, కొరడాలతో కొడతారట. మండుతున్నటువంటి ఇనప పురుషమూర్తులు ఉంటాయి అక్కడ, పురుషుల్లాగా ఉండేటువంటి మూర్తి రూపం, విగ్రహం, అది ఇనపది, అది కూడా కాల్చబడింది. అలాంటి ఇనుప పురుషమూర్తిని స్త్రీల చేత, స్త్రీమూర్తిని పురుషుల చేత ఆలింగనం చేయించి వాళ్ళని కొడతారట. తప్తశూర్మి అనేటువంటి ఈ నరకల్లో. ఇక వజ్రకంటక శాల్మలి అనేటువంటిది ఒకటి ఉందిట. వీళ్ళు పశువులతో సంభోగించేటువంటి వాళ్ళు, పశువులతో సంభోగించేటువంటి వాడు దాంట్లో పడతాడట. అక్కడేం చేస్తారట, ముళ్ళున్నటువంటి బూరుగు చెట్టు ఉంటుందట, దాని మీదకి ఎక్కించి వాడిని కిందకి ఇట్లా లాగుతారట, ఈడుస్తారట. ఆ ముళ్ళన్నీ వాడిని గుచ్చుకొని దుఃఖపెడతాయన్నమాట. అలా ఇదవుతాడట. తర్వాత వైతరిణి అని ఉంది. ఇక్కడ కుల మర్యాదని ఎవరైతే పాటించారో, అలాంటి, అంటే కుల మర్యాద అంటే ధర్మం, కులధర్మం, ఆ కులధర్మాన్ని పాటించినటువంటి వాడు రాజు, లేకపోతే రాజ ఉద్యోగి, లేకపోతే మామూలు జీవులు, వీళ్ళు ఎవరైనా సరే వైతరిణి అనేటువంటి నరకంలో పడతారట. అక్కడ ఆ వైతరిణి అనేటువంటి నదిలో చీము, రక్తం, తల యొక్క వెంట్రుకలు, గోళ్ళు, మలమూత్రాలు వీటన్నిటితో నిండి ఉంటుందిట. అది అందులోకి తోసేస్తారట. అక్కడ క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయట, ఆ నదిలో వీడిని పీక్కు తింటూ ఉంటాయట. ఒక పక్క అదే అసహ్యం, అసహ్యమైనటువంటి దాంట్లో పక్కన ఇవి పీక్కు తింటూ ఉంటాయట. అయినా కూడా ఈ పాప శరీరం నశించదట, నశించదు. అక్కడ ఉండే శరీరాలే నశించవు. వాడికి ప్రాణాలు కూడా బయటపడవట, ప్రాణం పోవటం కూడా ఉండదు. ఇవన్నీ ఇలా ఉంటుండగా వీడి కష్టాలన్నీ అనుభవిస్తున్నప్పుడే వాడికి కష్టం తెలుస్తుంది అని ఉద్దేశం అన్నమాట. తర్వాత పూయోదము అనేటువంటి ఒక నరకం ఉన్నదిట. చాలా ఉన్నాయి నరకాలు, మన ఈ టైం కూడా అయిపోతుంది. సరే, ఒక నరకం గురించి చెప్పుకుని వదిలేద్దాం. పూయోదము అనేటువంటి ఒక నరకం ఉన్నదిట. మళ్ళీ ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా మనం. మన కర్మల లిస్టులో ఇవి ఉన్నాయా లేవా? ఇవి ఉంటే తీసేయాలి, మనం ఇంకెప్పుడు ఆచరించకూడదు అనేటువంటి. ఈ పూయోదంలో శౌచం అంటే శుచిగా లేకపోవడం, ఆచారం మొదలైనటువంటివి పాటించకుండా నియమ భ్రష్టులై, లజ్జావిహీనులై పశువుల్లాగా సంచరించేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పూయోదము అని చెప్పబడేటువంటి నరకంలో పడతారు. అందులో ఏమున్నాయట, శ్లేష్మం, లాలాజలం, మలమూత్రాలు మొదలైనటువంటి నిండినటువంటి ఒక సముద్రం ఉంటుంది, దాంట్లో పడేస్తారట. వాళ్ళ చేత ఆ పదార్థాలన్నీ తినిపిస్తారు. వినటానికే అసహ్యంగా ఉందా? అదనమాట. అందుకని అవన్నీ తినిపిస్తారు. ఇలాగా నరకాలని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి, మనం మధ్యాహ్నం చెప్పుకుందాం. ఒకేసారి అయితే మింగుడు పడవ, కనుక సాయంత్రం మళ్ళీ చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ.
गोपी मनोहर मुकुंद जय जय, गोवर्धनोद्धार गोविंद जय जय, गोपी मनोहर मुकुंद जय जय, गोविंद जय जय, गोपाल जय जय, गोविंद जय जय, गोपाल जय जय, जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा, जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।